క్యాప్సికమ్ పచ్చడి. క్యాప్సికమ్ పచ్చడి, కరెక్ట్. సో క్యాప్సికమ్తో చాలా కర్రీస్ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మనం పచ్చడి చూస్తున్నాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు కూడా తీసుకొస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. యా, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాప్సికమ్. కరెక్ట్. సో ఇక్కడ వచ్చేసి మనం గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాము. Yes. అండ్ అలాగే పచ్చడి కాబట్టి చింతపండు అండ్ పచ్చిమిర్చి తీసుకొచ్చారు మీరు, కరివేపాకు అండ్ మిగతావన్నీ కూడా పోపుకు కావాల్సిన సామాన్లు, ఇంగ్రీడియంట్స్. కరెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే, ఫస్ట్ మనం పచ్చడి కాబట్టి క్యాప్సికము, గ్రీన్ చిల్లీ కొంచెం మనం రోస్ట్ చేసేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం పోపు పెట్టుకుంటాం అనమాట. అలాగే. ఓకేనా? సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి మనం క్యాప్సికమ్ వేయించేద్దాము. గ్రీన్ చిల్లీస్, పచ్చడి అనగానే మనకి బాగానే పడతాయి పచ్చిమిర్చి. సో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసాం కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ పచ్చిమిర్చి వాడతారు, కొంతమంది ఎండుమిర్చి కూడా వాడతారు కదా. రెండు టేస్ట్లు డిఫరెంట్ గా వస్తాయి. కరెక్ట్. కానీ రెండు బాగుంటాయి. రెండు బాగుంటాయి. అండ్ రెండిట్లో నిల్వ ఏది ఎక్కువ ఉంటుంది? ఎండుమిర్చి మనకి నిల్వ ఉంటుంది. ఓకే. బట్ క్యాప్సికమ్ లో మనకి ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో దాని ద్వారా మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవడానికి అయితే అవ్వదు. ఓకే. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక 2 days వరకు పెట్టుకోవచ్చు, ఈవెన్ ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా కూడా. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మనకి గ్రీన్ చిల్లీస్ అనేవి స్కిన్ కి చాలా మంచిది. అండ్ రెడ్ చిల్లీస్ కూడా నేను తీసుకొచ్చాను, బట్ అది మనం ట్యాంపరింగ్ కి టేస్ట్ కి వాడుతున్నాం అనమాట. అవును. అండ్ ఇంకోటి స్కిన్ ఇన్ఫెక్షన్స్లో ఇప్పుడు మామూలుగా సహజంగా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేవి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకి మామూలుగానే మన బాడీ వల్ల మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయా? ఎస్. సో మనకి ఇన్ఫెక్షన్ అని చెప్పను, బట్ డిసీజ్ లాగా అయితే డిసీజ్ ఆటో ఇమ్యూన్ లాగా మనకి సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనకి స్కిన్ ఫోల్డింగ్ లాంటివి జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు కూడా అక్కడ స్వెట్ అనేది అలాగే ఉండిపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇన్ఫెక్షన్ అంటున్నాం కదా, మెయిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఇమ్యూనిటీ కరెక్ట్ గా ఉండాలి. ఇమ్యూనిటీ ఒకవేళ మనకి కరెక్ట్ గా లేకపోయినా కూడా త్వరగా ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకున్నాము అని అంటే నెక్స్ట్ మనకి ఇన్ఫెక్షన్స్ అన్ని రాకుండా ఉండడానికి, వచ్చినా కూడా మనకి త్వరగా క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకనే కదా మన షో పేరే ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మెయిన్ ఇమ్యూనిటీని మనం హెల్తీ ఫుడ్స్ ద్వారా కాపాడుకున్నట్లయితే ఈ డిసీజెస్ అన్నిటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎస్, కరెక్ట్. ఎస్, క్యాప్సికమ్ కూడా చక్కగా వేగుతోంది. నెక్స్ట్ ఏం వేసుకుందాము? ఇప్పుడు మనం కొంచెం చింతపండు కూడా వేసేద్దాము. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. కొంచెం సాల్ట్ వేస్తున్నాము. అలా చక్కగా వేగిపోయేమన్నా. ఎస్. ఇప్పుడు ఒక 5 minutes మనకి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం. అలాగే. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామా? ఎస్, పట్టేద్దాము. మిక్సీ జార్ ఇవ్వండి. ఇది మనం మెత్తగా మిక్సీ పట్టట్లేదు, కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో పేస్ట్ అయితే కొంచెం బరకగానే పట్టేసుకున్నాము. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం తాలింపు పెట్టేద్దాం అనమాట. సో సేమ్ అదే ప్యాన్లోనే మనం ఆయిల్ వేస్తున్నాను. నేను హీట్ చేస్తాను. ఓకే. రైట్.
సో ఆయిల్ అయితే మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. పచ్చడి కదా. కరెక్ట్. ఓకే. దీంట్లో తాలింపు గింజలు, ఓకే. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఎస్, అండ్ ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు, ఫైనల్గా పసుపు వేస్తున్నాము. స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ పచ్చడి దాంట్లో మిక్స్ చేసేద్దాము. అలాగే. సో మనకి ఇట్లా బరకగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. కొంచెం తగులుతూ ఉంటుంది నోటికి కూడా. ఎస్. సో ఈ టైంలో మనకి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో కోల్డ్ ఫుడ్ కంటే కూడా స్పైసీగా కూడా. కరెక్ట్. సో దానికి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట ఇది. సో పోపు కూడా చక్కగా అయిపోయింది, పచ్చడి కూడా ఫినిష్ అయిపోయినట్టేనా? ఎస్, అయిపోయినట్టే. సర్వ్ చేసేసుకుందాము. అలాగే. ఎస్ అమూల్య, క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు. క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు, ఉప్పు వేసి వేయించుకొని కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో కొంచెం నూనె పోసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న క్యాప్సికమ్ పేస్ట్ని కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పచ్చడి రెడీ.